శక్తి పీఠాలలోని అతి ప్రాచీనమైన ఆలయాల్లో కామాఖ్యాదేవి ఆలయం ఒకటి. కామాఖ్యాదేవి ఆలయానికి మరో పేరు కామ్రూప్ కామాఖ్య. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ ఆలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఎంతో మహిమాన్విత గల ఈ ఆలయంలో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కామాఖ్యాదేవి ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? భారతదేశం ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలకు నిలయం. భక్తిభావం, ఆధ్యాత్మిక వంటి అపూర్వ అంశాల వల్ల ప్రపంచంలోని అన్ని దేశాలు మన దేశపు భక్తి మార్గం వైపు మొగ్గు చూపుతున్నాయని అనడంలో ఎలాంటి సంకోచం లేదు. అసలు కామాఖ్య ఆలయం ఎందుకింత ప్రసిద్ధి? ఎన్నో విశిష్టతల సమాహారమైన కామాఖ్య ఆలయ రహస్యం, అక్కడ జరిగే పూజా విధానం ఎలా ఉంటుంది అనే ఆసక్తికర విషయాలు మీకోసం. భారతదేశం ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో, దేవాలయాలతో అలరారుతోంది. అలాంటి పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కామాఖ్యాదేవి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత. ఇక్కడి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంతటి మహిమాన్విత ఆలయం శ్రీ కామాఖ్యాదేవి ఆలయం. 51 శక్తి పీఠాల్లోని అతి ప్రాచీనమైన ఈ ఆలయం ఉత్తర భారతదేశపు అస్సాం రాష్ట్రంలోని గౌహతి నగర పశ్చిమ భాగంలోని నీలాచల్ కొండల్లో వెలసింది. ఈ ఆలయంలో 10 దేవాలయాలు, 10 మహావిద్యలకు అంకితం చేయబడ్డాయి. ఈ ప్రధాన ఆలయంలో కామాఖ్య, మాతంగి, త్రిపుర సుందరి అనే 3 దేవతలు కొలువై ఉన్నారు. గుడి ప్రాంగణంలో కాళీ, తార, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమవతి, బగలాముఖిగా పిలువబడే మరో 7 అమ్మవార్లు కూడా భక్తులకు దర్శనమిస్తారు. అన్ని శక్తి పీఠాల్లోకెల్లా అత్యంత శక్తివంతమైన పీఠంగా కామాఖ్యాదేవి ఆలయం విరాజిల్లుతోంది. స్త్రీతత్వాన్ని, గొప్పదనాన్ని తెలియజేసే అద్భుత క్షేత్రంగా, కోరిన కోరికలు తీర్చే మహిమాన్విత ప్రాంతంగా భాసిల్లుతోంది. ఈ ఆలయ ఆవిర్భావం వెనుక ఒక పురాణ గాథ దాగుంది. అదేంటో చూద్దాం. దక్షుడు యజ్ఞం చేసిన సమయంలో పరమశివుణ్ణి అవమానపరుస్తాడు. దీంతో దక్షుడి కూతురు అయిన సతీదేవి తీవ్రంగా కలత చెంది మనస్తాపంతో ఆత్మాహుతి చేసుకుంటుంది. విషయం తెలుసుకున్న ముక్కంటి కోపోద్రిక్తుడై సతీదేవి దేహాన్ని ఎత్తుకుని ప్రళయ తాండవం చేస్తాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. అప్పుడు సతీదేవి 108 భాగాలు 108 ప్రదేశాల్లో పడతాయి. అవే శక్తి పీఠాలుగా ఆవిర్భవించగా వాటిలో 51 క్షేత్రాలు ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. శ్రీ మహావిష్ణువు సతీదేవి దేహాన్ని ఖండించినప్పుడు ఆమె యోని భాగం ఇక్కడ పడింది. అందుకే కామాఖ్యాదేవి ఆ రూపంలో కొలువుదీరి జీవుల పుట్టుకకు ఆధారమైన అత్యంత పవిత్రమైనదిగా భావించే అదే ఆకారంలో పూజలు అందుకుంటోంది. ఈ ప్రధాన ఆలయంలో కామాఖ్య, మాతంగి, త్రిపుర సుందరి అనే 3 దేవతలు కొలువై ఉన్నారు. గుడి ప్రాంగణంలో కాళీ, తార, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమవతి, బగలాముఖిగా పిలువబడే మరో 7 అమ్మవార్లు కూడా భక్తులకు దర్శనమిస్తారు. ఈ 10 మందిని దశ మహావిద్యలు అని కూడా పిలుస్తారు. ప్రపంచాన్ని శాసించే 10 విద్యలకు వీళ్లే ప్రతిరూపమని నమ్ముతారు. అంతేకాదు, ఈ దేవతలకు నవగ్రహాలను అదుపులో పెట్టగలిగే శక్తి ఉందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే గ్రహ దోషాలతో బాధపడే వాళ్ళు ఇక్కడ ప్రత్యేక పూజలు జరుపుతారు. ఈ క్షేత్రానికి ఉన్న మరో ప్రత్యేకత, కామాఖ్య అమ్మవారికి ప్రతి ఏటా జూన్లో అంటే ఆషాఢ మాసంలో ఋతుస్రావం జరుగుతుంది. ఆ సమయంలో 3 రోజుల పాటు గుడిని మూసేస్తారు. దానికి ముందుగా ఆలయంలో వస్త్రాన్ని కప్పి ఉంచుతారు. కామాఖ్య అమ్మవారికి ఋతుస్రావం పూర్తయిన తర్వాత 4వ రోజు తిరిగి తెరుస్తారు. అంబుబాచి మేళా అనే పండుగను నిర్వహించి ఋతుస్రావ సమయంలో కప్పిన వస్త్రాన్ని ముక్కలుగా చేసి భక్తులకు పంచుతారు. ఇక్కడ అంతుచిక్కని రహస్యం ఏంటంటే, అసలు అమ్మవారికి ఋతుస్రావం ఎలా జరుగుతుంది అనేది ఇప్పటికీ రహస్యంగా ఉందని అక్కడి భక్తులు, ఆలయ పూజారులు కూడా చెప్పే మాట. ఇక అమ్మవారి యోని భాగంలో నుంచి వచ్చే నీటిని అంగోదకం అంటే తీర్థంగా ఇస్తారు. కామాఖ్య ఆలయంలో వామాచారం ప్రకారం పూజలే కాకుండా జంతు బలులు కూడా ఉంటాయి. ఎన్నో మహిమలున్న గుడి కాబట్టే ఇక్కడికి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు చేరుకొని అమ్మవారిని దర్శించుకొని భక్తి పారవస్యంతో పరవశిస్తారు.